ఆ డ్రైవర్ గాడు నిజం చెప్తే మా తమ్ముడికి శిక్ష ఖాయం. మామూలు శిక్ష కాదండి, ఉరి శిక్ష. హిందీ మే फांसी का सजा बोलते हैं. అవును, వాడిని స్టేషన్ లోనే లేపేస్తే? అదంత ఈజీ కాదు. నైట్ అంతా శాంభవి వాడే కాపలా ఉంటుంది. అయితే ఇప్పుడెలా? రేపొద్దున శాంభవి ఇంటికెళ్ళి కోర్టుకెళ్లే గ్యాప్ లో మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాడిని లేపేయండి. ఉడాదో. ఓకే అన్నా. త్వరగా డ్రైవర్ తీసుకురావయ్యా, కోర్టు టైం అవుతుంది. ఎస్ సార్. పదమంటుంటే నేను రాను. నేను మాత్రం కోర్టుకు రాను. ఒకవేళ మీరు నన్ను బలవంతంగా తీసుకెళ్ళినా బండి తోలేని ధనరాజు తమ్ముడని చెప్పను. నేను తోలేనని ఒప్పుకుంటాను. నిన్న మేడం అడిగితే సాక్ష్యం చెప్తా అన్నావు. చెబితే వాళ్ళు నన్ను చంపేస్తారు. చెప్పకపోతే నేను చంపుతా. చెప్తావా లేదా? నేను చెప్పను. చెప్తావా లేదా? చెప్తావా లేదా? చెప్తావా లేదా? ఎలా ఉన్నాడు? దెబ్బ తగలరాని చోట తగిలినట్టుంది సార్. చనిపోయాడు. చచ్చిపోయాడా? అవును సార్. అన్నా, సిఐ డ్రైవర్ గారిని కోర్టులో సాక్ష్యం చెప్పమని కొడితే వాడు చచ్చాడు. అలాగే అన్నా. పోలీసులు నశించాలి! పోలీసులు నశించాలి! పోలీసులు నశించాలి! పోలీసులు నశించాలి! పోలీసులు నశించాలి! పోలీసులు నశించాలి! ఏసీపీ శాంభవి డౌన్ డౌన్! ఏసీపీ శాంభవి డౌన్ డౌన్! ఏసీపీ శాంభవి డౌన్ డౌన్! ఏసీపీ ఆర్డర్ ఆర్డర్! వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? ఎవరు మీరు? వీళ్ళంతా ఈ కేసుకు సంబంధించిన వాళ్ళే యువర్ ఆనర్. అవును సార్, ముద్దాయిగా ఫోన్లో నిలబడ్డది మా తమ్ముడే. కానీ ఇప్పుడు నిలబడాల్సింది వాడు కాదు, ఈ ఏసీపీ శాంభవి. ఏమైంది? ఎలా జరిగింది? ఐఎమ్ సారీ మేడం, అనుకోకుండా జరిగిపోయింది. ఏమిటి మీరు అనేది? నిజం సార్, కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పాల్సిన మా వాడిని కాటికెళ్ళేలా చేసింది ఈ ఏసీపీ. మీరేమైనా చెప్పదలుచుకుంటే బోల్లోకి వచ్చి చెప్పండి. పోలీసు మామూలు ఇవ్వడం లేదన్న కోపంతో నీతిగా వ్యాపారాలు చేసుకునే మా మీద ఈ ఏసీపీ ఎప్పటి నుంచో కక్ష కట్టింది సార్. యాక్సిడెంట్ చేసిన మా డ్రైవరు తప్పు చేసింది తానేని ఒప్పుకొని లొంగిపోయినా వినకుండా మా అన్నయ్యని ఎలాగైనా ఈ కేసులో ఇరికించాలని చూస్తుంది సార్. యాక్సిడెంట్ చేసింది మా తమ్ముడేనని కోర్టులో తప్పుడు సాక్ష్యం చెప్పమని మా డ్రైవర్ను కోరింది. విశ్వాసపాత్రుడైన వాడు చెప్పనన్నందుకు లాఠీలతో కొట్టించి చంపించింది. యువర్ ఆనర్, అతను చెప్పేది పచ్చి నిజం. పోలీసుల దౌర్జన్యానికి, అరాచకానికి ఈ లాకప్ డెత్ నిలువుటద్దం లాంటిది. ఇలాంటి సంఘటన మళ్లీ మళ్లీ రిపీట్ కాకుండా ఉండాలంటే ఈ డ్రైవర్ సావుకు కారణమైన ఏసీపీ శాంభవిని, ఆ స్టేషన్ సిఐని సస్పెండ్ చేసి కఠినంగా శిక్షించాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఏసీపీ గారు, వాట్ ఈజ్ యువర్ ఎక్స్ప్లెనేషన్? విజిలెన్స్ ఆఫీసర్ భార్యను చంపింది బాలరాజే అని చెప్పడానికి ఈ డ్రైవరే సాక్ష్యం. ఆ డ్రైవర్ ఇప్పుడు శవంగా మారాడు కదా, సాక్షి ఎలా చెప్తాడు? ఈవిడకు మెంటలెక్కింది సార్. చచ్చాడనుకున్న డ్రైవరు బతికి లేచినందుకు షాక్ అయినట్టున్నారు. మీ మొహాల మీద నీళ్లు కొట్టించాలా లేక మిమ్మల్ని కూడా జైల్లో పెట్టించాలా? మిసెస్ శాంభవి, ఏమిటిదంతా? 1 minute యువర్ ఆనర్. ఇన్స్పెక్టర్, జరిగింది చెప్పండి. ఎస్ మేడం. యువర్ ఆనర్, డ్రైవర్ను కోర్టుకు తీసుకొస్తుంటే వీళ్ళందరూ అతని చంపాలని కోర్టు బయట కాపు కాశారు. అది పసిగట్టి నేను మేడం గారికి ఫోన్ చేశాను. మేడం గారు ఈ డ్రామా అంతా ఆడమని ప్లాన్ చేశారు యువర్ ఆనర్. లేకపోతే వీళ్ళు నన్ను నిలువునా చంపేసే వాళ్ళయ్యా. ఆఫీసర్ భార్యని యాక్సిడెంట్ చేసి చంపేసింది ఈ బాలరాజే. వీడు చెప్పేది అబద్ధం సార్. యువర్ ఆనర్, నిజాలు తేల్చాల్సింది న్యాయస్థానం. విజిలెన్స్ ఆఫీసర్ భార్య ప్రాణాలు తీసిన ఇతన్ని కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. డ్రైవర్ కనకారావు సాక్ష్యాన్ని ఆధారంగా చేసుకుని విజిలెన్స్ ఆఫీసర్ భార్యను చంపింది బాలరాజనేని కోర్టు వారు నమ్ముతూ సెక్షన్ 302 ప్రకారం నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. బావన్ పూడ్చుకుంటారా? ఇది నీళ్లున్న బావి కాదు శాంభవి, ఎండమావి. ఈ సిస్టమ్ మొత్తం అవినీతితో పొల్యూట్ అయిపోయింది. అందరితో పాటు నేను పొల్యూట్ కాలేను. పొల్యూట్ అవుతుందని ఎందుకు అనుకుంటున్నారు? ఉద్యోగంలోనే పోరాడొచ్చు కదా. అంత ధైర్యం లేనప్పుడు IAS ఎందుకు చదివారు? బుద్ధి లేక